నిద్రపోయే ముందు గంటల తరబడి స్క్రోలింగ్ చేయడం వల్ల మెదడు ఉత్తేజితమై నిద్రలేమి సమస్య ఎదురవుతున్నాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల అలసట, ఏకాగ్రత లోపం, శక్తిహీనత వంటి సమస్యలు వేధిస్తాయి. మీ నిద్ర మెరుగుపరుచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నిపుణులు సూచిస్తున్న చిన్న చిన్న మార్పుల గురించి తెలుసుకుందాం. రాత్రిపూట మనం ఫోన్ వాడేటప్పుడు దాని స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన కళ్లకు, మెదడుకు నేరుగా హాని కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మన శరీరంలోని మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది లేదా ఆలస్యం చేస్తుంది. ఈ మెలటోనిన్ అనేది మనకు మంచి నిద్ర రావడానికి అత్యంత అవసరమైన హార్మోన్. దీని ఉత్పత్తి తగ్గినప్పుడు నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఒకవేళ పట్టినా అది నాణ్యమైన నిద్ర అనిపించుకోదు. ఫలితంగా ఉదయాన్నే లేచినప్పుడు తీవ్రమైన అలసట, తలనొప్పి, చిరాకు అనిపిస్తుంది. నిద్రపోయే ముందు సోషల్ మీడియాలో నోటిఫికేషన్లు చూడటం, ఆసక్తికరమైన వీడియోలను స్క్రోల్ చేయడం వల్ల మన మెదడు నిరంతరం ఉత్తేజితమై ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన మనస్సు రిలాక్స్ అవ్వదు. ఫలితంగా శరీరం అలసిపోయినప్పటికీ మెదడు నిద్రపోయే స్థితికి వెళ్ళదు. దీర్ఘకాలంలో ఈ అలవాటు ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి తగ్గడం, పని సామర్థ్యం పడిపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య, సాంకేతిక నిపుణుల సూచనల మేరకు మనం కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. నిద్రపోయే సమయానికి కనీసం 30 నుంచి 60 నిమిషాల ముందు ఫోన్ను పక్కన పెట్టేయాలి. పడుకునేటప్పుడు ఫోన్ను బెడ్పై లేదా దిండు పక్కన పెట్టుకోకుండా కనీసం మీ పడకకు దూరంగా ఉన్న ఒక టేబుల్ మీద ఉంచడం ఉత్తమం. ఫోన్ వాడటానికి బదులుగా పుస్తకాలు చదవడం లేదా మెడిటేషన్ చేయడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. రాత్రివేళ ఫోన్ వాడడం వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రమైనవి. కేవలం కొన్ని చిన్న మార్పుల ద్వారా మనం మెరుగైన నిద్రను సొంతం చేసుకోవచ్చు. రాత్రంతా ఉత్సాహంగా, ఏకాగ్రతతో ఉండటానికి ఈ రోజు నుంచే మీ ఫోన్ వాడకంలో మార్పులు చేసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ ఫోన్ వాడకాన్ని నియంత్రించుకోవడం మొదటి అడుగు.